హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది రంబూటన్ వెరైటీ. కేరళ రాష్ట్రానికి చెందిన పంట అండి ఇది. కేరళ రాష్ట్రంలో చాలా విరివిగా కాసే కాయల్లో ఈ రంబూటన్ ఒకటి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి. మంగుస్టిను, రంబూటను చాలా ఫేమస్ కేరళలో. ఇది మన ఆంధ్రాలో మన సప్తగిరి నర్సరీలో మా తోటలో కూడా ఒక 6 సంవత్సరాల వయసున్న మొక్క అండి. ఈ సంవత్సరం కాపుకి వచ్చింది, కాయలు కూడా నిలబడినాయి, బాగుంది. మనం కూడా పెంచుకోవచ్చు, కాకపోతే డైరెక్ట్ ఎండలో పెంచకూడదని చెట్టు ఇది. చెమీ సీడ్ అంటే 4 చెట్లు మధ్యలో చెట్టు కింద పెంచుకుంటే మంచి బాగుంటుందండి. ఎందుకంటే మనకి హ్యూమిడిటీ రాత్రి పగలు కూడా విపరీతమైన హ్యూమిడిటీ అండి. ఏసీలు ఫ్యాన్లు ఉంటే కానీ పడుకోలేము. చాలా రాష్ట్రాలకు వెళ్తే మనకి హైదరాబాద్ గట్ట వెళ్ళేసరికి ఏమవుద్దంటే రాత్రి చలి పెడితే దుప్పటి కప్పుకోవాలి, పగలంతా ఎండగారుతుంది. ఆ వాతావరణం మంచిది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సరదాగా పెంచాలనుకున్న వాళ్ళు ఫామ్ హౌస్లో గట్ట తొందరగా వచ్చే రకం అయితే కాదు, లేట్ అవుద్ది. గ్రాఫ్టింగ్ వెరైటీ రంబూటన్ అంట్లు పెంచుకోండి. ఇది ఆ రంబూటన్లో రెడ్, అలాగే దీని పక్కన ఎల్లో చెట్టు కూడా వేసాను, కానీ కొంచెం లేట్గా పోత వచ్చింది. అది కూడా చూపిస్తాను మీకు, ఒకసారి చూద్దరు కానీ వీడియోలోను. ఇది కాయదేమో అనుకున్నానండి, కానీ కాసింది. కాయ కూడా అందంగా ఉంది, తయారైంది. మరి గోదావరి లంక మట్టి అయినా సరే బాగా వచ్చింది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఇగోండి చెట్టు అయితే ఇలాగింత పెరిగిందండి. కాండం ఇలా వచ్చింది, బాగుంది. నాకు కూడా చాలా ఆనందం వేసింది. ఓ రకం మనకి మన ప్రాంతానికి మన వాతావరణానికి సూట్ అయ్యి కాయలు కాసిందంటే పర్వాలేదు, కొంచెం లేట్ అయినా కానీ పెంచుకోవచ్చు అనమాట అండి. మంచి రకం. అలాగే ఈ పక్కన ఇంకో చెట్టు వేసానండి, ఎల్లో రంబూటను. అది కూడా ఫ్లవరింగ్ వచ్చింది. మరి ఫ్లవరింగ్ ఎంతవరకు ఉంటుందో, డ్రాప్ అయిపోద్దో తెలియదు. ఇది వచ్చి ఎల్లో, దీని ఫ్లవరింగ్ కూడా చూపించాను ఒకసారి. ఇదిగోండి ఎల్లో ఫ్లవరింగ్ అండి. ఇది ఎల్లో చెట్టు పక్కనే ఉంది. ఇది 2 చెట్లు పక్క పక్కన వేసాను. టేస్ట్ పరంగా ఒకేలా ఉంటాయి, గ్లామరు అందానికి డిఫరెంట్ అనమాట. అది ఎల్లో కలరు పీస్ బాడీతో ఉంటుందండి, ఇదేమో రెడ్ కలర్ పీస్ బాడీతో ఉంటుంది అనమాట. ఇది రెండింటికి ఉన్న ఇది వ్యత్యాసం ఇదనమాట. బాగుంది. ఇది కూడా ఫ్లవరింగ్ నిలబడి పిందులు వస్తే చెప్పగలంటే కొంచెం వెనకాల వచ్చిందండి. ఇది ముందుగా వచ్చింది. ఓకే, ఏదేమైనా మనకి రంబూటాన్ కాస్తుంది, కాసే సాయస్ ఉంది కాబట్టి అండి మన ప్రయత్నం చేయొచ్చు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది సప్తగిరి నర్సరీ. ఈ రంబూటాన్ గ్రాఫ్టింగ్లు అయ్యి మాకు కట్టరుగానండి, కేరళ నుంచి తెచ్చి మేము మీకు సేల్ చేయాల్సి ఉంటుంది. ఈసారి కొన్ని మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ మన దగ్గర, కొన్ని మొక్కలు అయితే సీడ్లింగ్స్ ఉన్నాయి, కొన్ని గ్రాఫ్టింగ్స్ అయిపోయిన అనుకుంటే మళ్ళీ గ్రాఫ్టింగ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ క్యాటలాగ్లో తెలియపరుస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 1-2 మొక్కలు ఫామ్ హౌస్లో ట్రై చేయండి. కుండీల్లో గట్ట అయితే వద్దండి, ఇది ఫామ్ హౌస్ అయితే ఓకే. నేను మీ కుప్పల దొరగారావు, సప్తగిరి నర్సరీ.